ఇంకొక ప్రశ్న సార్, రామాయణం జస్ట్ పురాణమే, అది చరిత్ర కాదు అంటూ సో కాల్డ్ హ్యూమనిస్టులు కొంతమంది మాట్లాడటం జరుగుతుంది. దీన్ని ఎట్లా ఆన్సర్ చేయాలి సార్? చరిత్ర కాదా రామాయణం? సరే పోనీ వాళ్ళు అనుకున్న దానికి అనుకోమండి. డిడ్ యూ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ రామాయణ ఆర్ నాట్? yes I have. రాముడు ఒక మంచి అన్నయ్య, ఓ మంచి కొడుకు, ఓ మంచి భర్త, ఓ మంచి రాజు. ఈ ప్రపంచానికి రామరాజ్యం కావాలి, నాట్ రోమ్ రాజ్యం. అసలు అది అభూత కల్పన అని మాట్లాడుతున్నారు, దాన్ని ఎలా ఆన్సర్ చేయాలి? కాదు, ఇప్పుడు నువ్వు ఊహే అనుకో, కానీ అది మంచి ఊహ అయితే మంచిది కదా. ఇంకేంటి ప్రాబ్లం అంటారు? ప్రాక్టికల్గా ఆలోచిద్దాం అమ్మా. నేను 26 క్వశ్చన్లు ఇస్తాను కదా, అందులో ఒక క్వశ్చన్ ఏంటంటే, ప్రపంచంలో లక్షలాది శాకాహార దేవాలయాలు చూపిస్తాను, ఒక్క శాకాహార మసీదు కానీ ఒక్క శాకాహార చర్చ్ కానీ చూపిస్తారా? ప్రపంచంలో ప్రాబ్లమ్స్ కారణం ఏంటి? మనిషి, హ్యూమన్ బీయింగ్, ద ఓన్లీ వన్ పర్సన్ డిస్ట్రాయ్ ద హోల్ ఎన్విరాన్మెంట్. వీడి వల్ల కదండి ఆకాశాన్ని బొక్కడింది, వీడి వల్ల కదండి నదులు పాడైపోయింది, వీడి వల్ల కదండి వాతావరణంలో మార్పులు ఎన్ని వచ్చినాయి. మీరు మన కోవిడ్ వచ్చినప్పుడు చూడండి, అందరూ మూసుకుని ఇళ్లలో ఉన్నప్పుడు నీళ్లు శుభ్రపడిపోయి, అడవులు శుభ్రపడిపోయి, పక్షులు జంతువులు అవును కదా. ఈడు నరరూప రాక్షసుడు వలన జంతువులన్నీ పొట్లగిలిపోతున్నాయి. హ్యుమానిటీ లేనటువంటి వీడు. మేము పొద్దున్న ఒక పాంప్లెట్ స్టిక్కర్ కూడా రెడీ చేసాం, దిస్ ఎర్త్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఓన్లీ హ్యూమన్స్. ఈ భూమి అందరిది, అన్ని ప్రాణులది, మీరు వాటిని బతకనివ్వండి, లివ్ అండ్ లెట్ లివ్. మాంసాహారం మానండి, మానవత్వంతో జీవించండి. మాంసాహారం తినకపోతే మాకు సరైన ప్రోటీన్స్ అందవు, మనం ఫుడ్ మీద రెస్ట్రిక్షన్ అనేది పెట్టింది మన మతం. అక్క చెప్పిందా అని చెప్పి మాట్లాడతారు. అక్క చెప్పింది, అక్క దేవి అక్క చెప్పింది అంతే. ఇట్లా చాలా మంది సో కాల్డ్ హ్యూమనిస్టులు ప్రోటీన్ అందాలి పిల్లకి, పిల్లకో బలవర్ధకరమైన ఆహారం, మేము జంతువుని తింటేనే అందుద్ది, బలవర్ధకరమైన ఆహారం అంటే జంతువుని తినడమే, జంతువుని తినాల్సిందే. అది అసలు అవసరం లేకపోయినా జంతువుని కోసేసి మేసేయాలి. బోర్డర్లో ఉంటారు సైనికులు, వాళ్ళు మందు కొడతారు, కొట్టాలి అక్కడ చలికి, లేకపోతే వాళ్ళు కొట్టాలి. వాళ్ళు మందు కొట్టకపోతే నీకు స్ప్రే కొట్టి నిప్పు పెట్టాలి నిన్ను బోర్డర్లో, లేకపోతే ఇక్కడ ఆర్డర్ ఉండదు. నీకేం పని లేదే తాగడానికి, నీకు అవసరం లేదు, నువ్వు మందు కొట్టక్కలే, మాంసం తినక్కలే. ఇప్పుడు నేను ఉన్నానమ్మా, ఒక్క భోజనం